హలో ఫ్రెండ్స్, స్టార్ మన యూట్యూబ్ ఛానల్ సభ్యులకి ఈరోజు అప్డేట్ ముందుగా మాట్లాడుతుంది. నిఫ్టీ 72 పాయింట్ ప్లస్లో ఉంది. ప్రజెంట్ 9:42 నిమిషాలలో 72 పాయింట్ ప్లస్. ఓపెనింగ్ 23,675, ఐఎస్ 23,868, లో 23,647. ప్రజెంట్ మార్కెట్ 23,720 దగ్గర ఉంది. 70 పాయింట్ ప్లస్ ఉంది. అలాగే నెక్స్ట్ నిఫ్టీ 400 ప్లస్, పిన్ నిఫ్టీ 48, ప్యాంట్ నిఫ్టీ 100 పాయింట్లు, నిఫ్టీ 100 92, నిఫ్టీ మిడ్ క్యాప్ 498, నిఫ్టీ స్మాల్ క్యాప్ 139, నిఫ్టీ ఆటో 32, నిఫ్టీ ఎఫ్ఎంజీ 150 ప్లస్. ఈరోజు ఊపందుకుందంటే నిఫ్టీ ఐటీ కంపెనీ దాదాపు 979, 4% ప్లస్లో నడుస్తుంది. నిఫ్టీ ఆల్ఫా 208. ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. ఎన్ఎస్లో కేజీ అనే విషయాలు వస్తే టోటల్గా 22 షేర్ కేరియర్ దాంట్లో అడ్వాన్స్ 2006, డిక్లైన్ 241, అన్చేంజ్ వచ్చేసి 75, అప్పర్ సర్క్యూట్ 42, లోవర్ సర్క్యూట్ 43, 52 వీక్ హైలో ఉన్నాయి 31, లోలో ఉన్నాయి 10 కేజీ. ఇక టోటల్ ఎన్ఎస్సి, ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ, కమాడిటీ, మ్యూచువల్ ఫండ్ టోటల్ 60,830 కోట్లకి ప్రజెంట్ టర్న్ ఓవర్ జరిగింది. ఇక నిఫ్టీ 50 ఉన్న గెయినర్స్ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ దాదాపు 4% ఉంది, టెక్ మహీంద్రా 4%, హెచ్సిఎల్ 3.5%, టీసీఎస్ 3%, అదాని 3% ప్లస్లో ఉన్న కంపెనీలు. ఇక లోజర్ విషయాన్ని వస్తే మెటల్ కంపెనీ నుండి హిందాల్కో 1.5%, ఓఎన్జీసీ 1%, కోల్ ఇండియా 1%, సిప్లా 0.5%, అల్ట్రాటెక్ 0.5% ప్రజెంట్ మైనస్ ఉన్న కంపెనీలు లోజర్స్. ఇక ఓఐ పరంగా చూసుకుంటే, ఓపెన్ పరంగా చూసుకుంటే ఐఎస్టీ జరిగింది 23,700 కాలు, 23,500 పుట్టి. ఈ రెండు విపరీతంగా ట్రేడ్ జరుగుతుంది, అది గమనించవలసింది. ఇలా వీకెండ్ ట్రేడింగ్ ఓపెన్, ఈరోజు వీకెండ్లో సెటిల్మెంట్ ఉంది మంగళవారం, అది గమనించవలసిన విషయం. ఇక ఈరోజుకున్న మార్కెట్లో బాగా వాల్యూ జరిగే దాంట్లో ఏ కంపెనీ ట్రేడింగ్ చేయాలనుకుంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ విషయంలో ఎక్కువ వాల్యూ నా నిఫ్టీ 500 చూసుకుంటే అందులో జరిగిన దాంట్లో చూస్తే హైయెస్ట్ వాల్యూ జరిగింది నిఫ్టీ 500లో. ఫస్ట్ క్యారీ 234 దగ్గర ఉంది, 8% పెరిగింది. తర్వాత తేజా నెట్వర్క్ 460, 5% జరిగింది. ఈ ఇంట్రాడే పొజిషన్ తీసుకోవాలంటే కంపల్సరీ రిస్క్ రివార్డ్ అంటే స్టార్ ప్లస్ అండ్ టార్గెట్ 2 సెట్ చేసుకొని ఓపెనింగ్ పొజిషన్ తీసుకొని చేసుకోవచ్చు. ఇకపోతే ఈరోజుకున్న మార్కెట్ ప్రజెంట్ 106 పాయింట్లు బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ కూడా 107 పాయింట్ల దగ్గర ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ది ప్లస్లో రన్ అవుతుంది. మార్కెట్ నిన్న ఓల్టాండి 300 పాయింట్ నుంచి కవర్ అయినప్పుడే మార్కెట్ కవరింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. నిన్న రిజల్ట్ ఇచ్చిన ఈ రోజున్న రిజల్ట్లో బీపీసీఎల్ రిజల్ట్ ఉంది, అది చూడాలి ఏమొస్తుందని. తర్వాత ఓలా ఎలక్ట్రికల్ రిజల్ట్ ఇచ్చింది, అది 4% పెరిగింది. ఇకపోతే బాగా జరిగే దాంట్లో ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ఇవన్నీ మాట్లాడుకోవడానికి మనకి ఇంకా ఏమన్నా మీకు విషయాలు తెలియాలంటే స్టార్ నెంబర్ కాంటాక్ట్ కండి. ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు వీడియో ఉంటే ఎక్కడ స్కిప్ చేయకుండా